నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీ వంటి వాటిపై ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూ వస్తుండగా, ఇప్పుడు దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సైతం సిబిఐపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పంజరంలో చిలకలాగా కాకుండా స్వేచ్ఛగా తిరిగే చిలకలా ఉండాలని సిబిఐకి సుప్రీంకోర్టు హితబోధ చేసింది. దేశంలో గత 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉండగా, ఈ సమయంలో పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల నేతలపై బీజేపీ, సిబిఐ, ఈడీతో కేసులు పెట్టించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అందుకు ఉదాహరణే ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేయించడం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయించడం, దాంతోపాటు మరో 2 ముఖ్యమంత్రులను సైతం ఈడీ కేసులతో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్లు చేసింది. ఢిల్లీ మద్యం వివాదానికి సంబంధించి సిబిఐ నమోదు చేసినటువంటి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో నేర నిరూపణ జరగకుండానే నిందితులను సుదీర్ఘకాలం పాటు జైల్లో నిర్బంధించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సమయంలో సిబిఐపై సంచలన వ్యాఖ్యలు చేసింది సుప్రీం ధర్మాసనం. పంజరంలో చిలకలా కాకుండా స్వేచ్ఛగా తిరిగే చిలకలా ఉండాలని సిబిఐకి హితబోధ చేసింది. గతంలో ఇదే కేసులో ఈడీ బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో అదే కేసులో సిబిఐను అరెస్ట్ చేయడంతో అప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్తో కూడినటువంటి ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కేజ్రీవాల్ బెయిల్ కోసం తొలుత ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్నది వాస్తవమేనని ధర్మాసనం అంగీకరిస్తూనే హైకోర్టు ఈ కేసుపై విచారణ జరిపినప్పుడు కేసును కింది కోర్టుకు బదిలీ చేసి ఉండాల్సిందని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. ఈ దశలో ఇప్పుడు తిరిగి ఈ కేసును విచారణ కోర్టుకు పంపించడం సరైంది కాదు. బెయిల్ వ్యక్తిగత స్వేచ్ఛతో ముడిపడిన అంశం. ఇటువంటి కేసులను వాటిలో ఉన్నటువంటి మెరిట్స్ ఆధారంగా నిర్ణయించాలే గాని సాంకేతిక అంశాలను చూపుతూ కోర్టులో మధ్య తిరిగేలా చేయకూడదని పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సమీప భవిష్యత్తులో పూర్తయ్యేలా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూనే తీర్పును న్యాయమూర్తులిద్దరూ వేర్వేరుగా వెలువరించారు. జస్టిస్ సూర్యకాంత్ 27 పేజీల తీర్పును, జస్టిస్ ఉజ్జల్ 33 పేజీల తీర్పును ఇచ్చారు. సిబిఐ తీరును జస్టిస్ బుయాన్ ప్రశ్నించారు. ఈడీ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలయ్యే తరుణంలో ఆయన్ను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని ప్రశ్నించారు. దేశంలోని ఒక ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రజాశ్రేయస్సు దృష్ట్యా నిష్పక్షపాతంగా ఉండటమే కాదు, అలా ఉన్నట్లు కనిపించాలని అన్నారు. సీజర్ భార్యలాగా ఒక దర్యాప్తు సంస్థ కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. కొంతకాలం కిందటే ఈ కోర్టు సిబిఐని పంజరంలో చిలకతో పోల్చింది. తనపై ఉన్నటువంటి ఈ ముద్రను సిబిఐ తొలగించుకోవాలని జస్టిస్ ఉజ్జల్ హితవు పలికారు. కేసు దర్యాప్తు ప్రారంభమైన 22 నెలల సుదీర్ఘ కాల వ్యవధిలో లేని తొందర ఈడీ బెయిల్ మంజూరు చేయగానే ఎందుకు వచ్చింది? అప్పటికప్పుడే కేజ్రీవాల్ను ఎందుకు అరెస్ట్ చేశారు అని అలా నిలదీశారు. ఇవే అభియోగాలకు సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించిన వ్యక్తిని ఇంకా జైల్లో నిర్బంధించడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అని అన్నారు. కేజ్రీవాల్ విడుదలయ్యారు కానీ ఎటువంటి అధికారాలు ఉండవంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తరపు వాదించినటువంటి అభిషేక్ తెలియజేశారు. ఇక ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించినటువంటి ఫైళ్లు తప్ప ఇతర ఏ ఫైల్ మీదనైనా సీఎం కేజ్రీవాల్ సంతకం చేయొచ్చని, బెయిల్ ఆంక్షలు కేవలం మద్యం పాలసీ ఫైళ్లకు మాత్రమే పరిమితమని ఆయన తెలిపారు. ఇక కేజ్రీవాల్ అధికారుల్ని ఢిల్లీ ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన తప్ప మరే శక్తి తొలగించలేదని పేర్కొన్నారు. ఇక కేసుపై బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలను చేయవద్దని కేజ్రీవాల్ను ధర్మాసనం ఆదేశించింది.